నమస్తే ఫ్రెండ్స్, నేను ప్రవీణ్ శంకరి. రైట్, నల్గొండ రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ది ఒక కీలక పాత్ర. వాళ్ళ ముద్ర ఉంటుంది నల్గొండ రాజకీయాల్లో. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ కంప్లీట్ గా విడగొట్టినట్టుగా ఉన్నారు. అంటే ఒకరు అధికారంలో పార్టీలో మంత్రిగా ఉంటే ఇంకొకరు అదే అధికారం పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య? అసలు నల్గొండ రాజకీయాల్లో ఏం జరుగుతున్నది? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది? ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవి ఇస్తాం నీకు ఖచ్చితంగా అని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మంత్రి పదవి ఇవ్వకుండా అట్లాగే హోల్డ్లో పెట్టడానికి కారణం ఏంటిది? సొంత తమ్ముడికి మంత్రి పదవి ఇప్పించుకోలేనంత అసహాయ స్థితిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడా? ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఇక మంత్రి పదవి విషయంలోనే ఆ కోల్డ్ వార్ నడుస్తుందా, విభేదాలు వచ్చినాయి అనే టాపిక్ మీద ఇవాళ మనం మాట్లాడుకుందాము. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా నల్గొండ రాజకీయాల్లో మొదటి నుంచి ఒక 30 ఏళ్లుగా నల్గొండ రాజకీయాలను శాసిస్తున్న వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా, సీనియర్ సభ్యులుగా ఉంటూ జిల్లా రాజకీయాలతో పాటు, నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో తమదైన ముద్ర వేసుకున్న అన్నదమ్ములు వాళ్ళు. అయితే ఎన్నికలకు ముందు కొంత అసహనంతో, కాంగ్రెస్ పార్టీ మీద అసహనంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిండు. బీజేపీలో చేరడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్ లా ఈయన బీజేపీ తరఫున సీటు తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ తరఫున ఆ పాల్వాయి స్రవంతికి ఇచ్చినారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. కామ్రేడ్ల సపోర్ట్ తోని మునుగోడు ఆ స్థానము బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. ఆ ఎన్నికలు, మునుగోడు ఎన్నికలు రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపించినాయి అని చెప్పొచ్చు. ప్లస్ ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం, బీజేపీ అగ్రనాయకత్వం, కాంగ్రెస్ అగ్రనాయకత్వం అందరూ కూడా ఆడ దిగి ప్రచారం చేసి మునుగోడు మీద ఇది చేసిన పరిస్థితి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి తిరిగి మళ్ళీ సొంత గూటికి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. చేరే క్రమంలోనే ఆయన అధిష్టానం దగ్గర క్లియర్ గా ఒక హామీ తీసుకున్నాడు. అధిష్టానం ఆయనకు ఒక మాట చెప్పింది. ఏమని? ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా గెలిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మంచి మెజార్టీతోని మునుగోడు తనదే అని చెప్పేసి చాటి చెప్పుకున్నాడు. మునుగోడులో తనకు తిరుగు లేదు, ఎదురు లేదు, మునుగోడు ఎప్పటికీ తన హస్తగతంలోనే ఉంటుందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి నిరూపించుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామం పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డిని పిలిపించుకొని మరి భువనగిరి నియోజకవర్గం, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అది మునుగోడు పరిధిలో ఉంటుంది. ఇతర కొన్ని అసెంబ్లీ స్థానాలు కూడా అందులో ఉంటాయి. అయితే భువనగిరి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రివర్గంలోకి మిమ్మల్ని తప్పకుండా తీసుకుంటే మీ స్పష్టమైన హామీ అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం, ఢిల్లీ పెద్దలు రాజగోపాల్ రెడ్డికి ఇంకోసారి మాట ఇచ్చారు. ఆ మాట మీద నమ్మకంతో, అధిష్టానం మాట మీద నమ్మకంతో రాజగోపాల్ రెడ్డి ఆ పార్లమెంట్ ఎన్నికలలో పనిచేసిండు, గెలిపించిండు, పార్టీకి గిఫ్ట్ గా ఇచ్చిండు. అయినా కూడా ఆయనకు మంత్రి పదవి రాలే. అంటే మంత్రి పదవి విషయంలో తనదేమైనా దోషాలు ఉన్నాయేమో అని చెప్పేసి ఆ వాస్తు మార్పులు చేయించుకున్నాడు ఆయన క్యాంపు కార్యాలయానికి. ఆయన అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏదైనా పనుల కోసం వెళ్ళిన సమయంలో ఎమ్మెల్యేగా కాదు మీకు మంత్రిగా ఆ పని చేసి పెడతా, త్వరలోనే నన్ను మంత్రివర్గంలోకి తీసుకుపోతాను అని చెప్పేసి ఆయన అందరికీ చెప్పుకున్నాడు. నియోజకవర్గంలో ప్రజలందరికీ చెప్పుకున్నాడు. దాంతోపాటే సొంత అనుచరులకు, ఆయనతో పాటు తిరిగి అనుచరులకి, కార్యకర్తలకు కూడా చెప్పుకున్నాడు మనం క్యాబినెట్ లోకి పోబోతున్నాం అని చెప్పేసి. అసెంబ్లీ సమయంలో కూడా హరీష్ రావు ఆయనని ఒక ఎద్దేవా చేసిన పరిస్థితి మనం చూసినాం. నీకు హోమ్ మినిస్టర్ రాదు, అసలు నీకు మంత్రి పదవి రాదని చెప్పేసి కొంత టార్గెట్ చేసినట్టుగా మాట్లాడిన అది క్లిప్స్ మనం చూసినాం. అయితే మొన్న మంత్రివర్గ 6 శాఖలు ఖాళీగా ఉంటే అందులో 3 తీసుకున్నారు. వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్, ఈ 3 మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలోనే రాజగోపాల్ రెడ్డిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేది ఒక ఊహాగానాలు. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిలోకి తీసుకోకుండా అడ్డుపడడానికి జానారెడ్డి లేఖ ఒకటి కారణంగా చూపించారు. దాంతో పాటే రాజగోపాల్ రెడ్డిని కనుక మంత్రివర్గంలోకి తీసుకుంటే రెడ్డి సమాజ వర్గం నుంచి 5 అవుతారు, ముఖ్యమంత్రితో కలిపి 5 అవుతారు. కాబట్టి సమస్య వస్తుంది, ఇతర సామాజిక వర్గాల నుంచి సమస్య వస్తుంది, మనం బీసీని నిలబెట్టుకున్నాం కాబట్టి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డికి మధ్యలో దూరం పెంచినాయి. ఆ మాటలు ఏంటంటే గతంలో మాట్లాడినాం మన ఒక వారం క్రితం. ఏమని? మా తమ్మునికి మంత్రి పదవి ఇస్తాని అధిష్టానం హామీ ఇచ్చిందా, మరి ఆ విషయం నాకు తెలియదు అన్నాడు ఆయన. సో తమ్మునికి హామీ ఇచ్చిన విషయం అన్నకు తెలియకుండా ఉంటుందా?
నల్గొండ జిల్లా రాజకీయాలను శాసిస్తున్న వాళ్ళు గడ్డు పరిస్థితులలో నల్గొండ జిల్లాలో ఒకటి తప్ప సూర్యాపేట తప్ప మిగతా స్థానాలు అన్ని గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన వాళ్ళు ఈ విషయం తెలియకుండా ఉంటుందా అనేది ఇప్పుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, జిల్లా రాజకీయాల్లో కావచ్చు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కూడా ఏదైనా పనుల కోసం కోమరెడ్డి వెంకరెడ్డి దగ్గరికి వెళ్తే అసలు కొంచెం దూరం పెడుతున్న పరిస్థితి, ఆ కోల్డ్ వార్ నడుస్తుంది ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో. ఎందుకంటే మంత్రివర్గంలో రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పించడంలో వెంకటరెడ్డి కొంత తన గొంతు వినిపిస్తే, రాజగోపాల్ రెడ్డి వాదనకు కావచ్చు, రాజగోపాల్ రెడ్డికి కొంత సపోర్ట్ గా నిలిస్తే మంత్రివర్గంలో స్థానం దక్కేది. నాకు రాకుండా మా అన్ననే అడ్డుకుంటున్నాడు అనే భావన రాజగోపాల్ రెడ్డిలో కనిపిస్తా ఉంది. దీంతో ఆయన దాని విషయం నేరుగా చెప్పలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే మరి కోమరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలా స్పందిస్తున్నారు అంటే అంతే ముట్టనట్టుగా. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే అధిష్టానం తన మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో, తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారేమో మంత్రి పదవి నుంచి. సో ఇప్పుడు మాట్లాడి వివాదాల జోలికి వెళ్ళడం ఎందుకు, మంత్రి పదవికి ప్రమాదం తెచ్చుకోవడం ఎందుకు అన్నట్టుగా ఆయన అంటే ముట్టినట్టుగా ఉంటున్నాడు. మీడియా వాళ్ళు కానీ పలు సందర్భాల్లో అడిగిన ప్రశ్నలకు కూడా తెలియనట్టుగా పొడిగా సమాధానాలు ఇస్తున్నాడు. ఈ ప్రవర్తన, ఈ వెంకటరెడ్డి ఈ ప్రవర్తన రాజగోపాల్ రెడ్డికి మరింత కోపం తెప్పించినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఆ వర్గాల్లో కూడా, అనుచర వర్గాల్లో కూడా కోమరెడ్డి వర్గం, రాజగోపాల్ రెడ్డి వర్గం, కోమరెడ్డి వెంకరెడ్డి వర్గం, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం అన్న తేడా క్లియర్ గా పెరుగుతూ ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఆయన ఇప్పటికే పలుసార్లు నేను రాజీనామా చేస్తా మునుగోడుకి ప్రభుత్వాన్ని దింపుతా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే కామెంట్లు చేస్తా ఉన్నాడు. క్రమశిక్షణ సంఘం కూడా ఏమంటారు మీటింగ్ పెట్టుకున్నది 23 తారీఖు, అంటే రేపు మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టి వీళ్ళ మీద ఒక నోటీసులు ఇస్తారా, ఏం చేస్తామనేది ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఒక వారం రోజులుగా అయితే రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఎలాంటి కామెంట్ చేయలేదు, బహిరంగంగా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇది స్పందించలేదు. అయితే ఈ అన్నదమ్ముల మధ్య పెరుగుతున్న దూరం కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అన్న కోణంలో ఆలోచిస్తే నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఇప్పటికే ఒకే ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, జగదీష్ రెడ్డి. ఆయన మొన్న ఒక సందర్భంగా మాట్లాడుతూ ఈసారి నేను ఒక్కనే గెలిచిన, నెక్స్ట్ ఇయర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరిని కూడా గెలవని అని ఒక సవాల్ అయితే చేసిండు ఆయన. సో ఈ సవాల్ మనం చూస్తే ఇప్పుడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి అన్నదమ్ముల మధ్యలో జరుగుతున్న ఈ కోల్డ్ వారు జగదీష్ రెడ్డికి ఉపయోగపడేలాగా ఇదంతా కూడా కనిపిస్తా ఉంది. ఆ వాతావరణం అంతా కూడా వీళ్ళిద్దరు అన్నదమ్ములకి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారుతా ఉంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరి దీనికి సంబంధించి క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంటే ఒకవేళ రాజగోపాల్ రెడ్డి మీద మంత్రివర్గంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తాడా, చేయడం? తన తమ్ముని మీద పార్టీ చర్యలు తీసుకోకుండా తమ్మునికి మంత్రి పదవి రావడానికి ఎట్లాగూ ఆయన ప్రయత్నం చేయలేదు, సహకరించలేదు, తన వంతు సపోర్ట్ కూడా చేయలేదు. కానీ చర్యలు తీసుకోకుండా తన వంతు సపోర్ట్ ఏమైనా చేస్తాడా, దాని మీద స్పందిస్తాడా, లేకపోతే మంత్రివర్గం విషయంలో ఎట్లయితే మాట్లాడుతున్నాడో నాకు సంబంధం లేదు, పార్టీ హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా అనే విధేయత ప్రవర్తన ఏమైనా చేస్తారా అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన సమాధానం కోసం అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మరి క్రమశిక్షణ సంఘం ఏం ప్రకటన చేస్తుంది, ఏం చర్యలు తీసుకుంటారు దాని మీద రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఉండబోతా ఉండొచ్చు. దానికి సంబంధించి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నది కూడా క్రమశిక్షణ సంఘం మల్లు రవి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకటన తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో మరి ఇంకా దూరం పెరుగుతుందా అనేది చూడాలి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రవీణ్ సుంకరి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.